హలో వ్యూవర్స్, నా పేరు శివశంకర్ చారి. నేను ఈరోజు ఇంటర్మీడియట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మనం మీకు ఏ గ్రూప్ తీసుకోవాలని అనుకుంటే మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్స్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. గ్రూప్స్ అనేది ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, హెచ్ఈసి అండ్ సిఈసి కూడా ఉంటుంది. హెచ్ఈసి అనేది ఎక్కువ మంది తీసుకోరు, సిఈసి తీసుకుంటారు. ఇప్పుడు నేను ఎంపీసీ గురించి చెప్తాను. ఎంపీసీ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. బైపీసీలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఈసి అండ్ మళ్ళా లాంగ్వేజెస్ లో తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఉంటాయి. మనము తెలుగు అన్న తీసుకోవచ్చు, సాంస్క్రిట్ అన్న తీసుకోవచ్చు. ఎంపీసీలో, బైపీసీలో కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ ఇవి. ఇంటర్మీడియట్ లో ఇంకో గ్రూప్ వచ్చేసి ఎంఈసి. ఎంఈసిలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసిలో వచ్చేసి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇందులో కూడా మళ్ళీ లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్ లో తెలుగు ఉంటుంది, సాంస్క్రిట్, ఇంగ్లీషు. సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో. మీకు నచ్చిన గ్రూప్స్ తీసుకోండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. మీకు నచ్చిన గ్రూప్స్ తీసుకోండి. గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే చెప్పాను. అలాగే ఎంపీసీలో ఆఫ్టర్ 2 ఇయర్స్, ఎంపీసీ ఆఫ్టర్ 2 ఇయర్స్ మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాక జేఈ మెయిన్స్ రాయొచ్చు, అలాగే ఎప్సెట్ రాయొచ్చు. మీకు ఎంపీసీ తీసుకున్న వాళ్ళైతే మెయిన్స్ రాయొచ్చు, అలాగే ఎప్సెట్ రాయొచ్చు. వీళ్ళు ఈ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి మెయిన్స్ రాసుకోవచ్చు. అలాగే బైపీసీ తీసుకున్న వాళ్ళైతే నీట్ రాయొచ్చు. నీట్ లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఎంబీబీఎస్ చేయడానికి అది ఉంటది. అలాగే మన బైపీసీలో ఎప్సెట్ రాయొచ్చు. అలాగే ఎప్సెట్ త్రూ మనం వెళ్ళొచ్చు. మనకి అగ్రికల్చర్ గానీ, ఫార్మసీ గానీ వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు సిఈసి తీసుకున్నాం అనుకో, క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, దాని గురించి మనం రాయొచ్చు. ఈ గ్రూప్స్ తీసుకున్నాక మీకు ఆఫ్టర్ సెకండ్ ఇయర్ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్ గా. ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు నేను చెప్తాను మీకు వాటి గురించి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను వాటి గురించి. ఇప్పుడు నేను న్యూ బిగినర్, ఇంటర్మీడియట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి ఇంటర్మీడియట్ గురించి. నేను చెప్పబోయే సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఈ సబ్జెక్ట్స్ నేను చెప్తాను. డైలీ క్లాసెస్ ఉంటాయి. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ వాచ్ చేయండి నా వీడియోస్. థ్యాంక్ యూ.